కావాలి. స్వార్థం కోసం నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తా మలేషియా దగ్గర నడుస్తుంది, కృష్ణగౌడ్ దగ్గర నడవదు. మలేషియా ఉంది, నేను చెప్పిన కదా శాంక్షన్ లెటర్ కృష్ణగౌడ్ తీసుకొచ్చి గుర్తుపెట్టుకో. రేకుర్తికి సంబంధించినటువంటి మరి అదే విధంగా పక్కనే 2 డివిజన్ సాలనగర్ సంబంధించిన డివిజన్ రోడ్డు ఇక్కడ అతివేగంగా 40-50 సంవత్సరాల రోడ్డు ఈ 2 డివిజన్ ప్రజలు నడిచే రోడ్డుని కావాలని ఈరోజు ప్రజలు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నాం. మరి ఏ ఏడాదికి దయచేసి ఇక్కడ సమ్మక్క సారలక్క జాతర, మరి అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి నరసింహస్వామి టెంపుల్, ఎల్లమ్మ గుడి, జామే ఇస్లామియా మదర్సా అన్నీ సంబంధించినటువంటి దేవుళ్ళ పరిష్కారం అనేటువంటిది ఇక్కడ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ రోడ్డు కావాలని ప్రజల్లో అడిగితే ప్రజలని 40 సంవత్సరాల పరిష్కారం చేస్తలేరు ఎవరు కూడా. మరి ఎందుకు చేస్తలేరు అధికారులు? ఎన్నో ఎమ్మెల్యేలు ఎన్నో ఎంపీలు ఎలక్షన్ల మూమెంట్లలో వస్తున్నారు, మేం చేస్తాం అంటున్నారు. మరి ఎందుకు చేస్తలేరు అడుగుతున్నాం. అది కావాలి ఖచ్చితంగా ఎవరైనా కూడా. అప్పుడు మీరు ఇట్లాంటి ధర్నాలు ఏమైనా చేసిరా? తప్పని పరిస్థితిలో నేను మాత్రం 2 times కానీ ఈ కెనాల్ రోడ్కి వెళ్ళడం జరిగింది. అప్పట్లో కూడా ధర్నా చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రజలకు మేము అడుగుతున్నాం, అన్న ఎందుకు అయితే లేదు? మరి ఎల్లులు కట్టుకున్నారు, మీతోటి మున్సిపల్ కమిషనర్ గారు, నగరపాలక సంస్థ ట్యాక్స్ వసూలు చేస్తుంది, కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు, నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. మరి కార్పొరేషన్ల కాడ నుంచి మీరు ఈ రోడ్ని ఎందుకు అడుగుతలేరంటే కార్పొరేటర్లు వచ్చి హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప ఎంపీటీసీ అయింది, సర్పంచ్ అయింది, జెడ్పీటీసీ అయింది, ఇప్పుడు కార్పొరేషన్లు అయినా కార్పొరేటర్లు కూడా హామీలు ఇచ్చుకుంటూ పోయారు. మాకు రోడ్డు రాలేదు, గెలిచినాక కార్పొరేటర్లు ఇదే చేస్తాం మేము అని మసీదులలో ఎక్కడెక్కడో చుట్టుపక్కలలో వాళ్లకు అభివృద్ధి పనులకు హామీలు ఇచ్చిండ్రు, అగ్రిమెంట్లు ఇచ్చి గెలిచిండ్రు. మరి ఆ అగ్రిమెంట్లు ఎక్కడ పోయినాయండి? ఇప్పుడు ఆ విషయాన్ని మరి లేవనెత్తు వారిని అడిగినాం. స్థానిక కార్పొరేటర్ గెలిచినాక 6 నెలలకు పోయి స్థానిక డివిజన్ ప్రజలను తీసుకుపోయి అడిగితే కార్పొరేటర్ గారు ఏమన్నారంటే ఈ రోడ్డు గురించి నేను కమిషనర్ గారు చెప్పినా, మేయర్ గారు చెప్పినా తప్పన పరిస్థితులు చేపిస్తా అన్నారు. మరం కోసం 4 లక్షల మరం తోటి పని కాదు ఇది. మరం ఎన్ని ట్రాక్టర్లు ఎత్తారండి? 1000 ట్రాక్టర్ల, 2000 ట్రాక్టర్ల, 10,000 ట్రాక్టర్లు ఎత్తారా ఈ కినాల్ రోడ్కి? తాత్కాలికంగా అయితే పోయిస్తా అని చెప్పి తాత్కాలికంగా పరిష్కారం కావద్దు, పర్మనెంట్ పరిష్కారం కావాలి. సీసీ రోడ్ ఇవ్వాలి. దయచేసి 2 డివిజన్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అధికారులు, కమిషనర్, కలెక్టర్ గారు దృష్టి పెట్టి రోడ్. ఇక్కడ ప్రమాదాలు జరిగినాయి. ప్రమాదం ఇవాళ పొద్దున్నే ఏం జరిగిందంటే స్కూల్ వ్యాన్, చిన్న పిల్లల స్కూల్ వ్యాన్, 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుకున్న పిల్లలు రోడ్డుకి కట్టు కాకుంటే కొద్దిగా అయితే కినాల్లో పడే పరిస్థితి ఉండే. ఆ ప్రమాదంకి మాకు బాధాకరంగా రేపు మా పిల్లలైనా ఉంటారు, ఇంకో ప్రజల పిల్లలు ఉంటారని బాధపడి ఈరోజు రోడ్డు మీద కూర్చున్నాం.
తప్ప ఇలా రాజకీయ కుట్రలు చేయడం కాదండి. ఓకే, తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా ఇప్పుడు సీసీ రోడ్డు వేయాలని చెప్పి అంటారు. మీ పేరు చెప్పండి. నా పేరు ఎండి సైఫ్. నేను షేకాబీకి చెందినటువంటి వ్యక్తిని. ఇక్కడనే ఉంటా. తప్పన పరిస్థితుల్లో ఇవాళ ఈ ధర్నా చేసినాం. రేపు మండే నాడు ఇదే డివిజన్ ప్రజలను తీసుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా ధర్నా చేస్తాం. మాదిరి కాలనీ, షేకాబీ కాలనీ, స్వామి కాలనీ, ఎస్ఎస్ కాలనీ, ఈ 4 కాలనీలకు ప్రధానమైన రహదారి ఇది. మాకు ఇది ఒకటే మాకు ఆప్షన్ లేదు. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎక్కడి నుండో మన రేకుర్తి అంబేద్కర్ స్టేజ్ నుండి మల్కాపూర్ బైపాస్కి వేసుకున్న రోడ్డు డాంబర్ రోడ్. మరి అసొంటి రోడ్డు ఇప్పుడు ఈ కాలనీలకు కూడా మరి వర్తించదా? ఈ నాయకులకు మరి కొంచెమన్నా మరి అనిపిస్తలేదా? ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి ఈ విషయాన్ని అప్పుడున్న నాయకులు అప్పుడున్న కార్పొరేటర్లకు చెప్పినాం, అప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పినాం, అప్పుడున్న మంత్రి గారు చెప్పినాం, అందరు చెప్పినాం. అందరు కూడా పరిష్కారం చేస్తామనుడే. సమ్మక్క జాతర వచ్చిందంటే మోరం పోసుడు తప్ప వరకు ఏది లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కూడా కమలాకర్ అన్న ఎలక్షన్ ముంగట కమలాకర్ అన్న కొబ్బరికాయ కొట్టిండు. మరి ఆ నిధులన్నీ ఎటుపోయినాయి? ఇప్పుడు తాత్కాలికంగా ఆ నిధులు ఎటుపోయినాయి, ఎటు మళ్ళించింది? ఇప్పుడు చెరువు కట్టకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 2 కోట్ల 1.5 కోట్ల శాంక్షన్ చేసి కట్టను అభివృద్ధి చేస్తాను. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు కనబడతలేవు వాళ్ళకు. ప్రజలు ఫస్ట్ ఉన్న పరిస్థితులలో ప్రజలు నడిచే దారిని పెట్టి ఎక్కడో చెరువును అభివృద్ధి చేస్తామన్నాడు. ఎక్కడిది? మరి ప్రజలంతా కనబడతలేరా? మీ పేరు చెప్పండి. నా పేరు గడ్డం దామోదర్, సింహాద్రి కాలనీ ప్రెసిడెంట్.